నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమంలో ముఖ్యంగా మనం విటమిన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన శరీరానికి విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా అవసరం. అవి ముఖ్యమైన పాత్ర మన శరీరంలో వహిస్తూ ఉంటాయి. అయితే మనం తినే ఫుడ్లో విటమిన్స్ అనేవి సరైన పోషకాల్లో మనకి అందుతున్నాయా, అవి మన శరీరానికి పడుతున్నాయా, అలాగే విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎంతమందిలో మనం చూస్తున్నాం. అంతకన్నా ముందుగా అసలు మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్ ఏంటి అనే విషయాల గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. చాలామంది ప్రెజెంట్ విటమిన్స్ డెఫిషియన్సీ అని ఉన్నదన్న విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. మేము తింటున్న ఫుడ్లో మాకు అన్నీ అందుతున్నాయి, మేము ఒక బ్యాలెన్స్డ్ డైట్ తింటున్నాం అనుకుంటున్నారు. కానీ కొంతమంది సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా విటమిన్స్ గురించి, అవి మన శరీరం మీద చూపించే ప్రభావం గురించి, ఇవి లోపిస్తే వచ్చే వ్యాధులు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. మరి వీటి గురించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు రవీందర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రవీందర్ గారు, పల్మనాలజిస్ట్ అలాగే స్లీప్ థెరపిస్ట్. వారితో మాట్లాడదాం. అలాగే ప్రేక్షకులు మీకు ఏమైనా సమస్యలు ఉండి విటమిన్స్ గురించి కానీ ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు మాట్లాడచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయగలరు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అయితే విటమిన్స్ అనేవి మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కానీ వాటి వల్లే వచ్చాయని ఎవరు గుర్తించరు. అయితే ముఖ్యంగా మన శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్ ఏంటి? విటమిన్లు శరీరానికి అవసరం లేదు అనేది లేదండి. ఆ ప్రతి ఒక్క విటమిన్ కంపల్సరీ కావాల్సిందే. అయితే వీటిని మనం తీసుకునే పోషకాహారంలో మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అని రెండు చెప్తాం. మైక్రోన్యూట్రియంట్స్ అంటే మనం తినే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, ఆయిల్స్, ఈ మూడు మైక్రోన్యూట్రియంట్స్. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటంటే విటమిన్లు, మినరల్స్. ఈ మినరల్స్, విటమిన్స్ బాడీకి అందరూ ఏంటంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ తినేసి నేను బాగా బలంగా ఉన్నాను అనుకుంటారు. వీటిని లేకపోతే బాడీలో ఈ జీవ ప్రక్రియ కానీ సరైన హెల్త్ మెయింటైన్ అవ్వక కానీ వాళ్ళకి డెఫిషియన్సీస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే ఈ విటమిన్స్ అనేది మాకు సంబంధించి కొన్ని డెఫిషియన్సీస్లో చాలామందికి ఈ ఆయాసంతో వస్తుంటారు. సో మేము ఈ విటమిన్ డెఫిషియన్సీ అనేది ఏ స్పెషాలిటీ చూసుకున్నా, సో ఈ విటమిన్స్ అనేవి చాలా కాన్సన్ట్రేట్గా అవసరమైన సబ్జెక్ట్. సో దాని మీద మనం అసలు కాన్సన్ట్రేట్ చేయం. కారణం ఏంటంటే ఇండియాలో అందరూ వాళ్ళ పాకెట్ నుంచి ఎఫోర్డ్ చేసి తీసుకుంటారు మందులు కానీ హెల్త్ కేర్ అనేది. సో నేను ఆయాసానికి వచ్చాను, లేదా నాకు వేరే ప్రోగ్రామ్ అంటే బలహీనతకు వచ్చాను, నాకు విటమిన్ రాశారేంటి ఎక్స్ట్రాగా అవన్నీ సేల్ పాయింట్లు విటమిన్ టాబ్లెట్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. అయితే ఇండియన్ సినారీలో తీసుకుంటే మన అందరూ మోస్ట్ ఆఫ్ ద థింగ్ మాల్ నరిష్మెంట్ అంటే పోషకాహారం సరిగా లేకపోవటం వలన చాలా ఇబ్బంది పడేవాళ్ళు 100లో 60 నుంచి 90 మంది. అంటే దాదాపు అందరూ అదే బ్రాకెట్లోకి వచ్చేస్తారు. ఆల్ ఏజ్ గ్రూప్స్. అయితే మరీ ఎంతో ప్రస్ఫుటంగా కనబడేదాన్ని మాల్ నరిష్మెంట్ అని అనుకుంటారు. మాల్ నరిష్మెంట్ అంటే ఉండవలసిన బరువు కన్నా లేకపోయినా మాల్ నరిష్మెంటే, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్న మాల్ నరిష్మెంటే, విటమిన్స్ అవి లోపించిన మాల్ నరిష్మెంటే. ఇట్లా అన్నీ తీసుకుంటే కరెక్ట్ నరిష్మెంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ విటమిన్లు మనకి ఈరోజు టాపిక్ కాబట్టి విటమిన్లు అనేది తీసుకుంటే ఈ సొసైటీలో అంటే ఇండియన్ ప్రజల్లో దాదాపుగా కొన్ని విటమిన్లు అయితే 100లో 92% వరకు డెఫిషియన్సీ, నాట్ డెఫిషియన్సీ ఉంటాయి కొన్ని విటమిన్లు. అవి రావట్లేదు. సో దానికి పలు కారణాలు ఉన్నాయి. సో దానికి కారణాలు అవన్నీ అనాలిసిస్ చేస్తూ యాక్చువల్గా ఏంటంటే చాలా విటమిన్లు మనం తినే ఆహారంలో రావట్లేదు. సో అవి బ్యాలెన్స్ చేసుకొని తీసుకోవాలి. అయితే ఇండియాలో ఏంటంటే వెస్టర్న్కి మనకి తేడా ఏంటంటే, వెస్టర్న్లో ఏంటంటే ఇలాంటివన్నీ వాళ్ళు ముందే గమనించి ఓవర్ ద కౌంటర్ ప్రతి డిపార్ట్మెంటల్ స్టోర్లోనూ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి బాటిల్స్లో ఈ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ తీసుకొని వాళ్ళు అవేర్నెస్తో తీసేసుకుంటారు. సో డాక్టర్ వాటిని ఇవ్వాల్సినంత అవసరం దాకా రాదు. వెరీ రేర్లీ వాళ్ళకి వస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు కొనుక్కోరు కాబట్టి డాక్టర్ రాస్తే ఇది నాకు జబ్బు వదిలేసి వీళ్ళు విటమిన్లు ఎక్కువ, మందులు లిస్ట్ ఎక్కువ అయింది అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. కానీ దానికి చాలా డిసీజెస్కి విటమిన్లకి చాలా సంబంధం ఉంటుంది. అయితే మన ఇండియా పాపులేషన్ కావచ్చు, ఒక కమ్యూనిటీలో చూసుకున్నా కూడా ఎంతమంది అంటే ఎక్కువగా
డెఫిషియన్సీతో బాధపడుతున్న విటమిన్ ఏముందండి? మేజర్గా అయితే వైటమిన్ డి. డి. విటమిన్ డి ఒక 20 years బ్యాక్ పూణేలో స్టడీ చేస్తే, ఇప్పుడు కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది అది చేస్తే, ఆల్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్లో 56 నుంచి 92% ఆఫ్ ద పీపుల్కి డెఫిషియన్సీ ఉంది విటమిన్ డి. ఓకే. దానికి కారణాలు అనేకం. విటమిన్ డి అనేది మనకి ఈ సూర్యరశ్మి వలన ఎండలో కూర్చుంటే మినిమం 2 to 3 hours కూర్చోవాలి. దానికి మనలో మనం కవర్ చేయకూడదు. సో కూర్చోవటం వలన మనకు అతి నీల లోహిత కిరణాలు యూవి రేస్ వచ్చి బాడీకి స్కిన్ తగిలినప్పుడు స్కిన్లో ఉన్న ఎర్గోస్టిరాల్ అనే మనకు కొలెస్ట్రాల్ నుంచి వచ్చే ఎర్గోస్టిరాల్ కొలికాల్సిఫెరాల్గా మారుతుంది. కొలెస్ట్రాల్ నుంచి వస్తుంది. ఈ మారడం అనే ప్రక్రియ ఆగిపోయింది. దానికి కారణాలు అనేకం. ఒకటి ఏంటంటే మన ఇండియన్స్ అందరూ type 4 or 5 స్కిన్ టైప్, అంటే డార్క్ స్కిన్. అంటే యూవీ రేని మన స్కిన్నే కట్ చేసేస్తుంది. బాడీ లోపలికి వెళ్ళి అది ఫామ్ అయ్యే ఛాన్స్ యాక్సెప్ట్ చేయదు. రెండు, ఇప్పుడు కాస్మెటికల్లీ అందరూ ఎండ తగలకూడదని గొడుగులు వేసుకోవటం, ఎండలోకి వెళ్ళకుండా సన్ స్క్రీన్స్ అప్లై చేయటం, ఫుల్ కవరింగ్ బట్టలు వేసుకోవటం, ఇవన్నీ ఉండటం వలన ఈ అవుట్డోర్లో తిరిగినా కూడా వాళ్ళకి వైటమిన్ డి రావట్లేదు. అలానే బాడీలో అది ఫార్మేషన్ కూడా తగ్గటం మూలన ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ అయిపోతుంది. దానికి సంబంధించిన డిసీజెస్ చాలా వస్తున్నాయి. ఏముంటాయి సార్ అంటే జనరల్గా? విటమిన్ డి అనేది మన బాడీలో మెయిన్గా కాల్షియం, బోన్ హెల్త్కి సంబంధించి, మజిల్స్కి సంబంధించి ఎక్కువ ఫస్ట్ అదే ఉంటుంది. అంటే పిల్లల డెఫిషియన్సీ అయితే రికెట్స్ అని వస్తుంది, అంటే స్టంటెడ్ గ్రోత్, వాళ్ళు పెరగకపోవటం అని వస్తుంది. అదే అడల్ట్స్లో అయితే బోన్ డెన్సిటీ తగ్గిపోవటం, ఫ్రాక్చర్స్ అవ్వటం, మజిల్ వీక్నెస్ రావటం, లాసిట్ అంటే కదలలేకపోవడం, కొంతమంది పెరాలసిస్ కూడా వచ్చిన వాళ్ళని మేము చూసాం. అంటే మజిల్ బయాప్సీ చేసి చివరికి వైటమిన్ డి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇది ఎక్స్ట్రీమ్. అయితే ఈ బోన్ డెన్సిటీతో కాకుండా విటమిన్ డి హ్యాస్ లాట్ ఆఫ్ రోల్స్. విటమిన్ డి ఈజ్ అసోసియేటెడ్ విత్ హార్ట్ ఫంక్షన్. విటమిన్ డి డెఫిషియన్సీలో హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. కాల్షియం మెటబాలిజం మెయింటైన్ చేసేది విటమిన్ డి కాబట్టి కాల్షియం అనేది పంపింగ్, హార్ట్ పంపింగ్ చాలా అవసరం. సో విటమిన్ డి డెఫిషియన్సీ కెన్ గివ్ రైజ్ టు హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ రావటం వలన వాళ్ళకి ఆయాసం రావచ్చు. మిగతావన్నీ ఏం చెక్ చేసినా వాళ్ళు అన్నీ నార్మల్ ఉంటాయి. అలానే కొన్ని విటమిన్లు, కొంతమంది ఆల్కహాల్ బాగా తాగేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈ థైమిన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది, B1. దానివల్ల వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, రైట్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. విటమిన్స్ అలానే వైటమిన్ డి అసలు ఇమ్యూనిటీ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ మనకు గట్టిగా ఉండాలంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఇమ్యూనిటీ ఉండదు. సో వాళ్ళకి పెద్ద పెద్ద లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటం, నిమోనియాలు రావటం, ఈ స్వైన్ ఫ్లూ లాంటివి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా తీవ్రతరం. ఎనీ ఏజ్. సో ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువగా రావడానికి వైటమిన్ డి ఇమ్యూనిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి దానికి వైటమిన్ డి మెయింటెనెన్స్ చాలా అవసరం. కొన్ని టైప్ ఆఫ్ ఎలర్జీస్ కూడా చూస్తుంటాం. ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మళ్ళీ ఎలర్జీస్. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ విటమిన్లలో. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి ఈ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, రెడ్నెస్ రావడం, అవి ఈ విటమిన్లు ఎక్కువ ఉంటే మనకి అది తగ్గుతుంది అనమాట. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ తక్కువ ఉండటం వలన విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్స్, అలానే మీరు అన్నట్టుగా ఇప్పుడు వైటమిన్ డికి ఇన్ఫెక్షన్కి అలానే ఎలర్జీస్ ఎక్కువ అవుతాయండి. ఎలర్జీస్ కూడా ఇన్ఫ్లమేషన్కి, ఇమ్యూనిటీకి రిలేటెడ్. సో లెస్ ఇన్ఫ్లమేషన్, మోర్ హెల్తీ. మోర్ ఇన్ఫ్లమేషన్ అంటే దాని కంట్రోల్లో పెట్టే ఈ మెకానిజం లేదు కాబట్టి టిష్యూని డ్యామేజ్ చేసేసి వాపు వచ్చి ఆయాసాలు రావటం, ఎలర్జీ, స్కిన్ దురదలు రావటం, ఇలాంటివి జరిగే ఛాన్స్ వైటమిన్ డి డెఫిషియన్సీలో ఎక్కువగా ఉంటుంది. అంటే స్లీప్ని కూడా డిస్టర్బ్ చేస్తుందా డాక్టర్ గారు? స్లీప్ అనేది ఓవరాల్గా హెల్త్ని బట్టి కొన్ని విటమిన్స్ చేస్తాయి. యాక్చువల్గా స్లీప్కి మోర్ అనేది మన ఇంటర్నల్గా ఉన్నటువంటి సర్కేడియన్ రిథమ్. సో సర్కేడియన్ రిథమ్ అంటే డే అండ్ నైట్ క్లాక్ని మన బ్రెయిన్ ఫాలో అవటం వలన ఎక్కువ అది వస్తుంది అన్నమాట. మనం ఏం చేస్తున్నామంటే చీకటి పడగానే మనం నిద్రపోము. యాజ్ లైక్ బర్డ్స్, ఎనిమల్స్ అడవిలో ఉన్నట్టుగా మనం ఏం చేస్తాం, పోస్ట్పోన్ చేస్తాం. నైట్ ఓవర్ నైట్ డ్యూటీస్ ఉంటాయి,
తర్వాత కొంతమంది పార్టీలకు వెళ్తారు. సో దే ఆర్ పోస్ట్పోనింగ్ ద థింగ్స్. నిద్రని మానుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రిధంని మార్చేసుకుంటారు. ఓకే. ఈ రిధం మార్చడం వలన ఈ సైకిల్కి, ఈ సన్ వెలుతురికి దానికి సంబంధించిన మన సైకిల్ పీనియల్ గ్లాండ్ అనేది మన బ్రెయిన్లో ఉంటుంది. దాని సెక్రీషన్స్ మారిపోతాయి. అదే మన క్లాక్ని రేజ్ చేస్తుంది. ఓకే. సో దానికి తోడుగా ఇప్పుడు ఏంటంటే డిస్కంఫర్ట్స్ అనేది డెఫిషియన్సీస్ వల్ల ఎక్కువ ఉంటుంది. బాడీ డిస్కంఫర్ట్ ఉండటం, పెయిన్స్ రావటం, ఇరిటేషన్ ఉండటం, బాడీ పెయిన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు. బాడీ ఏక్స్ అనేది మోస్ట్ కామన్లీ వైటమిన్ డికి సంబంధం ఉంటుంది. చాలా మంది వస్తారు, మాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి. అందులో చాలా మెజారిటీ ఆఫ్ రీజన్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. మిగతా కారణాలు కూడా ఉన్నాయి, బట్ ఇది కూడా ఒక కారణంగా మనము చూడాల్సి ఉంటుంది. సో ఈ డెఫిషియన్సీని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయటం అనేది యాక్చువల్గా ఏంటంటే మనము టైం టు టైం తినే ఆహారంలో అవి వస్తున్నాయి లేదా చూసుకోవాలి. కాకపోతే వైటమిన్ డి అనేది నాట్ రిలేటెడ్ టు ఫుడ్, అది మన సన్ ఎక్స్పోజర్తో. సో డెఫిషియన్సీ ఉందా లేదా తెలుసుకోవాలి అని అంటే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా లక్షణాలు ఉన్నవాళ్ళు వీళ్ళు సాధారణంగా సన్ ఎక్స్పోజర్ అనేది అవసరం. రెండు, తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉంటే డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం సప్లిమెంట్లు తీసుకోవడం ఒకటే మార్గం. సో మార్కెట్లో సప్లిమెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. డెఫిషియన్సీని బట్టి వాటికి కోర్సు ఇస్తారు. ఎక్కువ రోజులు తీసుకోవాలా, ఎంత తీసుకోవాలి, ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అంటే ఓవర్ ది కౌంట్ వాడకూడదు కదా. కొంతమంది ఎక్కువ వాడతారు, కొంతమంది ప్రిస్క్రిప్షన్ చేసినట్టు వాడుతూ ఉంటారు, కొందరు ఓవర్ ద డోస్ వాడతారు. సో ఇలా వాడచ్చా? కొన్ని విటమిన్లు ఓవర్ ద కౌంటర్ ఎక్కువ వాడితే హైపర్ విటమినోసిస్ వస్తాయి. సో మన విటమిన్లు అనేవి రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే వాటర్ సాల్యుబుల్, నీటిలో కరిగేవి. రెండేమో ఆయిల్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ అనేవి ఎక్కువగా తీసుకుంటే వాటర్లోంచి ఉండవు కాబట్టి అవి బాడీలో అక్యూములేట్ అయిపోయి అదే హైపర్ విటమిన్ అంటే ఎక్కువ అవటం వల్ల వచ్చే లక్షణాలు కనబడతాయి. ఇవి హైపర్ విటమినోసిస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ వేటికి ఉంటుందంటే ADEK, అంటే ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్. వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ అండ్ K. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ యూజువల్గా చూసుకొని వేసుకోవాలి. అంటే వాటికి ఒక రిక్వైర్మెంట్ అయ్యి నార్మల్స్ వచ్చినా వాటిని ఆపేస్తే మంచిది. అదే వాటర్ సాల్యుబుల్. సో వాటర్ సాల్యుబుల్ అంటే బి కాంప్లెక్స్, వైటమిన్ సి. బి కాంప్లెక్స్లో చాలా ఉన్నాయి. B1, B2, B6, B12, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్. సో ఇవన్నీ ఏంటంటే వైటమిన్ సి, ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ కాబట్టి ఈవెన్ దో పీపుల్ ఎక్కువ తీసుకున్నా అంత ప్రాబ్లం ఉండదు. యూరిన్లో వెళ్ళిపోతాయి. వాటర్ సాల్యుబుల్ కాబట్టి బాడీ యూటిలైజ్ చేసుకొని ఎక్సెస్ ఉన్నది ఆటోమేటిక్గా ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. సో ఎక్సెస్ విల్ బి హార్మ్ చేయదు, వెళ్ళిపోతుంది. కొంతమందికి కొన్ని ఏంటంటే వైటమిన్ సి ఎక్కువ అయితే కిడ్నీ స్టోన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎక్సెస్ టెండెన్సీ టువర్డ్స్ ఫార్మింగ్ స్టోన్స్ ఇలాంటివి రావచ్చు. కానీ మిగతా సాధారణంగా పెద్ద ఇబ్బంది పెట్టవు. సార్, అంటే విటమిన్ డి ఫ్యాట్ సాల్యుబుల్ అన్నారు, కానీ చాలామంది వాటర్తోనే దాన్ని తీసుకుంటారు టాబ్లెట్స్. సో కరెక్ట్ వే ఆఫ్ టేకింగ్ విటమిన్ డి అంటే ఏం చెప్తారు? విటమిన్ డి అనేది వాటర్, ఏదైనా మనం వాటర్తోనే తీసుకుంటాం. కానీ యాక్చువల్గా హెవీ ఫ్యాటీ మీల్ తిన్నాక, అంటే ఆయిల్ ఫుడ్ ఏదైనా మనం తిన్నప్పుడు కొంత ఆయిల్స్ వెళ్తాయి కదా. సో విత్ మీల్ తీసుకోమంటారు. అది మీల్ ఉన్నప్పుడు అదేంటంటే అది మనకి ఆహారంలో ఉన్న ఆయిల్స్లో కరిగిపోయేది, దాంతోపాటుగా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సో యూజువల్గా వైటమిన్ డి అనేది విత్ మీల్ అలాంగ్ విత్ యాక్చువల్గా ఫ్యాటీ మీల్తో తీసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు ఫ్రైస్, ఆయిల్ ఉన్నవి ఎక్కువ ఉన్నాయి తిన్న తర్వాత ఆ వైటమిన్ డి వేస్తే బాగా అబ్జర్వ్ అవుతుంది. అంటే ఒకప్పుడు ఉన్న డెఫిషియన్సీ ఇప్పుడు చాలా వేరియేషన్ వచ్చింది, ఎక్కువ మందిలో చూస్తున్నామని చెప్పారు. అయితే అప్పుడు ఫుడ్ తిన్నాం, ఇప్పుడు ఫుడ్ తింటున్నాం, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే దిస్ ఈజ్ సాయిల్ ఎరోజన్ అంటారు. సాయిల్ ఎరోజన్ అంటే ఒక 100 ఏళ్ల క్రితం ఈ సాయిల్లో ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి మొక్కల్లోకి వచ్చేవి. సో అదే పంటలు రిపీటెడ్గా వేస్తూ ఉన్నాము. ఒకప్పుడు ఒక పంట ఒక సంవత్సరానికి వస్తే గొప్ప, ఇప్పుడు ఒకే సంవత్సరంలో 3-4 పంటలు తీస్తున్నారు ఒకే సాయిల్లో, అదే సాయిల్లో. సో దానివల్ల ఏమవుతుందంటే దాదాపుగా ఇండియన్ ఫుడ్స్లో జింక్ అనేది దొరకడం పోయింది. ఎందుకంటే సాయిల్లో జింక్ ఉండాలి. ఆ జింక్ అనేది మనకు వెజిటబుల్స్కి వాటికి రావాలి, ఫ్రూట్స్లోకి ఆర్ సీరియల్స్లోకి వాటిలోకి రావట్లేదు. సో జింక్ డెఫిషియన్సీ ఎక్కువైపోయింది. ఈ జింక్ డెఫిషియన్సీ అగైన్ ఇమ్యూనిటీకి రిలేషన్ ఉంటుంది, వూండ్ హీలింగ్కి రిలేషన్ ఉంటుంది. ఇవన్నీ ఎనీహో
చాలా మినరల్స్ మనకి బాడీలో పనిచేయాలంటే అవసరం ఉంటుంది. సో ఈ జింక్ అనేది మనం సప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే. సో ఇట్లానే విటమిన్స్ అనేవి కూడా ఈ సాయిల్లో లేకపోవటం వలన ఈ ప్లాంట్స్లో ఉండట్లేదు. రెండోది ప్లాంట్లో ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఎక్కువైపోయింది. స్టోరేజ్ అంటే ఇప్పుడు చెట్టు మీద ఉన్న ఫ్రూట్ కానీ కాయ కానీ కోసినాక దాన్ని మనము 24 అవర్స్లో కన్జ్యూమ్ చేస్తే అందులో విటమిన్స్ ఉంటాయి. కానీ దట్ ఈజ్ ఎ లివింగ్ సెల్, అంటే అవన్నీ బతుకున్న కూరగాయ, అంటే దాటికి ప్రాణం ఉంది. అవి ఏం చేస్తాయంటే అందులో మెటబాలిజం నడుస్తూనే ఉంటుంది. సో ఇఫ్ యూ స్టోర్ దెమ్, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రైతు కోస్తాడు, ఒక్కసారి కొన్నిటినేమో కోల్డ్ స్టోరేజ్కి పంపిస్తారు, 1 వీక్ తర్వాత తీస్తారు. కొన్నిటినేమో ట్రాన్స్పోర్ట్లో వేస్తారు, ట్రాన్స్పోర్ట్లో వేసినాక సిటీకి వస్తాయి, సిటీలో మళ్ళీ వాళ్ళు ఎక్కడో పెడతారు, దెన్ దే విల్ స్టార్ట్ సెల్లింగ్. ఈ లోపల వాటిని ఫ్రెష్నెస్ పోకుండా వాటర్తో స్ప్రేస్తో మెయింటైన్ చేస్తారు. సో కానీ ఈ వెజిటబుల్ అనేది లోపల వాడేసుకుంటుంది వాటి న్యూట్రియంట్స్ని, విటమిన్స్ అయిపోతాయి, కొన్ని మినరల్స్ అయిపోతాయి, స్టేల్ అయిపోతాయి. మనం తినే వరకు అందులో ఏముండవు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తప్పితే వాటిలో ఉన్న ఫుడ్లో దాదాపు మిగతావన్నీ కన్జ్యూమ్ అయిపోతాయి. సో సమ్ టైమ్స్ దేర్ ఇస్ 5 days తర్వాత కానీ మనం కన్జ్యూమ్ చేసుకోం, ఎస్పెషల్లీ ఫ్రూట్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకటి సాయిల్లో లేదు, ప్లాంట్లో పెద్ద రావటం లేదు, రెండు ఆల్రెడీ ఉన్నది కూడా ఫ్రూట్స్ వాటికి ఈ స్టోరేజ్ వాటి వల్ల మెటబాలిజంలో వాడేస్తున్నారు. ఫోర్త్ ఇంకా అదర్ కారణం ఏంటంటే కుకింగ్. సో అన్ని విటమిన్లు ఏవైనా కానీ గట్టిగా మనం హెవీగా కుక్ చేస్తే అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ బి కాంప్లెక్స్ అనేది హెవీగా హీట్ లైబుల్ అంటారు, హీట్ లబైల్. ఈ హీట్ అవి డిస్ట్రాయ్ అయిపోతాయి ఈ విటమిన్స్ అనేవి. సో ఇలా చాలా కారణాలు, మల్టీ కారణాల వలన ఇండియాలో మనకి చూసుకుంటాం. ఇంకా ఎక్కువగా చూస్తే ఇండియాలో ఎవరు చూసినా ఎనీమియా ఉంటుంది, రక్తహీనత, ఎస్పెషల్లీ ఫీమేల్స్లో. ఇండియాలో ఓపీలకు అటెండ్ అయ్యే వాళ్ళకి చెక్ చేస్తే, ఏ కారణాలు లేకుండా వాళ్ళకి అటెండ్ అవుతున్న వాళ్ళని చెక్ చేస్తే నియర్లీ 66% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ ఎనిమిక్, రక్తహీనత ఉంది. అయితే ఈ రక్తం తగ్గడానికి కారణాలు, ఒకటి రక్తం లాస్ అయితే, రెండోది న్యూట్రిషనల్ కాజులు ఉన్నాయి. న్యూట్రిషనల్గా ఏంటంటే B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, ఈ 3 డెఫిషియన్సీ, ఏదో ఒకటి డెఫిషియన్సీ ఉంటే చాలు మనకి రక్తం రాదు. సో దాదాపుగా 166 మంది 70 మంది ఉన్నారు అని అంటే దాదాపుగా ఏదో ఒక డెఫిషియన్సీ మనకి నడుస్తూ ఉందని అనమాట. కానీ చాలామంది చెప్తారు మేము అన్నీ తింటున్నాం, ఫ్రూట్స్ బాగా తింటాము, వెజిటబుల్స్ తింటాం, అయినా మాకు ఉంది అంటారు. సో ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు అంటే మేము తింటున్నాము, రిచ్ ఫుడ్ తింటున్నాము అంటారు. వాళ్ళు రిచ్ ఫుడ్ అంటే ఏంటంటే కొంతమంది వస్తారు చెప్తారు మేము జీడిపప్పు తింటున్నాం, బాదం పప్పు తింటున్నాం, నట్స్ తింటున్నాము అంటారు. నట్స్లో ఏ విటమిన్ ఉండదు, తక్కువ ఉంటుంది. అయితే ఫ్యాట్స్ ఉంటాయి, కొన్నిట్లో ఒమేగా 6 ఉంటే కొన్నిట్లో ఒమేగా 3 ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, కొన్ని మినరల్స్ ఉంటాయి. కానీ విటమిన్స్ ఉండేవి దాదాపుగా వెజిటబుల్స్లో కానీ వాటిలో కానీ చాలా తక్కువ ఉంటాయి. అన్నిట్లోనూ కొంచెం కొంచెం ఉంటాయి, రోజుకి కావాల్సినంత ఉండేవి చాలా తక్కువ ఉంటాయి. అందుకే చాలా రకాలు తినాల్సి ఉంటుంది. ఇప్పుడు విటమిన్ సి అనుకుంటే కొన్నిట్లో అంటే పుల్లగా ఉండే వాటిలో ఎక్కువ ఉంటుంది. ఒక కాల్ ఉంది సార్, తీసుకుందాం. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీకున్న డౌట్ ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, రవీంద్ర గారు, మాట్లాడండి. మీ ఏజ్ ఎంత అండి? 18 yearsకి రాలుతుందా? ఓకే. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే బేసిక్గా అబ్బాయి కాబట్టి మెయిల్ బాల్డ్ అంటే బట్టతలు రావడం, కానీ 18 yearsకి బట్టతలు అనేది చాలా రేరు. మీకు చూసుకోవాల్సింది ఏంటంటే మల్టీ కారణాలు. ఒకటి థైరాయిడ్ ఒకటి చెక్ చేసుకోవాలి. థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉంటే జుట్టు రాలిపోతుంటుంది. 2 బయోటిన్, విటమిన్స్ బి కాంప్లెక్స్లో తేడా డెఫిషియన్సీ ఉంటే జుట్టు రాలిపోతుంది. 3 ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అనేది జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలుగా అదొకటి మెయిన్ కారణంగా ఉంటుంది. సో మీకు ఏది కారణం ఉందో ఒకసారి చూసుకోండి. హార్మోనల్ ప్రాబ్లం, టెస్టోస్టిరాన్ ఎక్కువైనా జుట్టు రాలిపోతుంది. తర్వాత ఈ బాల్డ్ హెడ్, మెయిల్ బాల్డ్ హెడ్, దీనికి కొన్ని ఎండోక్రైనల్ కారణాలు అయినప్పుడు రాలిపోతుంది. అలానే ఈ విటమిన్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉంటే చెక్ చేసుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటే మీకు జుట్టు రాలటం అనే సమస్య తగ్గచ్చు. 2 పొల్యూషను, కెమికల్ ఎక్స్పోజరు, హెయిర్ ఫాల్, స్కిన్ డ్యామేజ్ అవ్వటము, వీటన్నిటికి సంబంధించి కూడా పోతుంది. అంటే బాగా చలిగాల్లో ఎక్కువ తీసుకున్న కొంతమంది మనం హెల్మెట్ ఎక్కువసేపు పెట్టుకుని అంటే కవర్ చేస్తాం, స్వెట్టింగ్ అవి ఎక్కువ ఉండటం వలన కూడా
ఫాలికల్ డ్యామేజ్ ఉండటం వల్ల కొంతమందికి హెయిర్ ఫాల్ కనబడుతుంది వాటికి. సో ఇవన్నీ చాలా కారణాలు, మల్టీఫ్యాక్టర్, మన లివింగ్ స్టైల్ని బట్టి, మన న్యూట్రిషన్ బట్టి, మనకున్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్. కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ ఉంటే జుట్టు రాలిపోతుంది. అలానే డిసీజ్ ఫ్యాక్టర్స్, కొంతమందికి అక్యూట్గా ఫీవర్స్ వస్తాయి, కొంతమందికి ఆ మందులు వాడతారు, ఆ వాడినాక కొన్ని రోజులు జుట్టు రాలిపోతుంది. సో కొంతమందికి ఏంటంటే న్యాచురల్గా కొంత రాలుతున్నా కూడా, న్యాచురల్గా ఉన్నా కూడా వాళ్ళు దాన్ని చూసి భయపడుతుంటారు, ఎక్కువ రాలిపోతుందేమో అని. సో జుట్టు కూడా సైకిల్లో, ఒక సైకిల్లో పెరుగుతుంది, ఒక సైకిల్లో తగ్గుతుంది అనమాట. ఏ సైకిల్లో ఉందో ఒకసారి మీరు డాక్టర్ గారిని చూసుకొని, డెర్మటాలజిస్ట్ని, మీకు జుట్టు నిజంగానే ఎక్కువ రాలుతుందో దానికి కారణం ఏదో కనుక్కొని దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చండి. సార్ అలాగే విటమిన్స్లో B12 కూడా చాలా మేజర్ రోల్ పోషిస్తూ ఉంటుంది. సో ఎక్కువగా విటమిన్ బి లోపం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విటమిన్ బి కానీ B12 కానీ ఫుడ్ ద్వారా రాదంటారా? అంటే ఒకప్పుడు వచ్చేది ఈ B12 కానీ ఫోలేట్ కానీ యూజువల్గా ఎక్కువగా డెఫిషియన్సీ మేము వెజిటేరియన్స్లో చూస్తాం. సో మిక్స్డ్ డైట్ తినరు. ఓకే. కొంతమంది ఇప్పుడు నాన్ వెజిటేరియన్లో కూడా కొంత తక్కువ వస్తుంది. అయితే ఈ B12 అనేది ఏంటంటే ఈ వెజిటేరియన్ ఫుడ్స్ మనం తినే ఇప్పుడు ఫుడ్స్లో దాదాపుగా B12 ఉన్న ఫుడ్స్ లేవు, ఒక్కటి కూడా లేదు, తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే లీఫీ వెజిటబుల్స్, స్ప్రౌట్స్, కొన్ని ఫ్రూట్స్ వీటిలో కొంచెం కొంచెం వస్తుంది. ఓకే. యూజువల్గా స్ప్రౌట్స్లో ఎక్కువ ఉంటుంది. సో సాధారణంగా ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఎవరు తినట్లేదు, అంతా కుక్డ్ ఫుడ్ తింటున్నారు వెజిటేరియన్స్. ఈ వెజిటేరియన్స్లో కూడా చాలామంది మేము అవి తినాం, మేము ఇవి తినాం, ఉల్లిపాయలు తినాం, వెల్లుల్లి తినాం, క్యాబేజ్ తినాం, కాలీఫ్లవర్ తినాం, ఇట్లాగా ఒక ఉన్న 100%లో ఒక 60% తీసి పక్కన వేసేస్తారు. సో దే డోంట్ ఈట్ ఎనీథింగ్. సో దానివల్ల ఏమవుతుందంటే డెఫిషియన్సీ వచ్చేస్తుంది. B12 అనేది చాలా వాటికి వైటల్ రోల్ ఉంటుంది. సో B12 వలన నరాలు ఎఫెక్ట్ అవుతాయి, న్యూరోపతీస్ వచ్చేస్తాయి, తర్వాత బ్రెయిన్ మందగిస్తుంది, రక్తం ఫామ్ అవ్వకుండా తక్కువ ఉంటుంది, సో ఎనీమియా వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. బీలో చాలా రకాలు ఉంటాయి కదా సార్, ఎందుకు మేజర్గా B12నే ప్రస్తావిస్తారు? B12 అనేది మోస్ట్ కామన్గా వచ్చే డెఫిషియన్సీ, మనకు అవసరమైనది. సో రెగ్యులర్గా తీసుకోవాలి. దాంతో రిలేటెడ్ డిసీజెస్ కూడా మనకి డెఫిషియన్సీ డైరెక్ట్ కనబడుతుంది. సో రక్తం తగ్గిపోవటం వలన బాగా ఎక్కువగా ఎనీమియా ఉంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ వస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ మీద లోడ్ పడుతుంది, వాటికి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో ఇట్లాగా డిఫరెంట్, ఇప్పుడు నరాలు వీక్నెస్ రావటం, తిమ్మిర్లు రావటం, సో ఇవన్నీ కూడా హెల్తీగా ఉండాలంటే B12 ఎక్కువగా సైనికోబాలమైన్ మనకి బాడీలో తీసుకోవాలి. B వేరు, B12 వేరు. B అంటే ఒక గ్రూప్ ఆఫ్ విటమిన్స్. ఓకే. అందులో B1, B2, B6, B12, ఫోలేట్, ఇవి చాలా రకాలు ఉంటాయి. సో ఇందులో B అంటే మనం అన్నిటిని కలిపి B కాంప్లెక్స్ అంటారు. ఈ B కాంప్లెక్స్లో ఇండివిజువల్గా B12 అనేది మన రక్తానికి, నరాలకి, వీటికి సంబంధించి ఎక్కువగా ఫైనర్గా హెల్తీగా ఉండాలంటే అవసరం పడుతుంది. సో B12 అనేది వాటర్ సాల్యుబుల్, సో బాడీలో నిల్వ ఉండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంది అనుకుంటే ఒక్కసారి ఇట్లా ఇంజెక్షన్ తీసుకుంటే నాకు తగ్గిపోవాలి కదా అనుకుంటే ఉండదు, బాడీ ఎంత తీసుకుంటుందో. సో అది యాక్చువల్గా 1 మైక్రోగ్రామ్ నుంచి తక్కువ తీసుకుంటుంది, అంతకు మించి ఎక్కువ ఇచ్చినా అది బ్లడ్లో వెళ్ళిపోతుంది, యూరిన్లో వెళ్ళిపోతుంది కరిగి. సో ఇంజెక్షన్ తీసుకున్నా కూడా అదే. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, నేను రోజు B12 వేసుకుంటున్నాను కదా, నాకు ఎందుకు డెఫిషియన్సీ ఉన్నారు అంటారు. ఏంటంటే ఫుడ్లో ఎలాగో రావట్లేదు. అయితే దేర్ ఈజ్ టూ థింగ్స్. ఒకటి ఏంటంటే డైలీ మెయింటెనెన్స్, రెండోది ఏంటంటే డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎక్కువ ఇవ్వాలి, దాన్ని థెరపటిక్ డోస్ అంటారు. డైలీ మెయింటెనెన్స్ కూడా అవసరమే, డైలీ అవి ఖర్చు అయిపోతాయి, డైలీ దే విల్ కన్జ్యూమ్. మనం డైలీ నీళ్ళు తాగుతాం, బాడీలోంచి వెళ్ళిపోతుంది. అట్లనే వైటమిన్లో డైలీ తీసుకున్నాక అట్లా ఉండవు, అవి దే ఆర్ కన్జ్యూమ్డ్. సో కన్జ్యూమ్ అయిపోయిన వాటిని మనం రీప్లేస్ చేయకపోతే బాడీలో అవి ఏంటంటే వెంటనే కొన్నిసార్లు దొరకవు. సో కాబట్టి అది కొన్ని చోట్ల స్టోర్ చేసుకుంటుంది. B12 అనేది లివర్లో స్టోర్ చేసుకుంటుంది. ఈ లివరు, బోన్ మ్యారో వీటిలో స్టోర్ చేసుకున్న B12 కూడా అయిపోయినాక డెఫిషియన్సీ వస్తుంది. ఈ అన్ని విటమిన్లు ఎక్కడో చోట కొంత స్టోర్ ఉంటుంది బాడీలో, ఈ స్టోర్ దాటినాక అవుతుంది. సో డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి డెఫిషియన్సీ వచ్చిందంటే 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, సంవత్సర కాలం పాటు అది బాడీకి అందలేదని. సో వాళ్ళు 1 రోజు 2 రోజులు వేసుకొని అదే నార్మల్ డోస్ వేసుకొని నాకు తగ్గిపోవాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్కువ ఇయర్స్గా వేసుకోలేదు, ఒకసారి వేసుకోగానే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అందుకని లాంగ్ టర్మ్ ఎక్కువ వేసుకొని అది తీసుకోవాలి. తర్వాత డైలీ మెయింటెనెన్స్ డోస్ కూడా వాళ్ళు కొన్ని రోజులు వేసుకోవాలి. డాక్టర్ గారు, అంటే డైలీ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు మాకు
ఇయర్ అనుకుంటే ఇయర్లో డైలీ మనం డైలీ అన్ని విటమిన్లు కావాలి రోజుకి. సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చా? సప్లిమెంట్ తీసుకోవచ్చు. డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, ఆరు వాళ్ళ ఫుడ్లో దొరకని వాళ్ళు, ఓకే. అన్ని రకాల ఫుడ్ తినని వాళ్ళు, వాళ్ళు వేసుకుంటేనే మంచిది. ఓకే. అవి ఒకేసారి మనం వాడడం వల్ల సాల్యుబుల్ అవుతాయా? మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అన్ని రకాల విటమిన్స్ని ఒకేసారి? విటమిన్స్ ఆర్ డైలీ రిక్వైర్డ్ థింగ్స్. సో వాటిని కొన్ని దానికి తగ్గట్టుగానే డిజైన్ చేస్తారు. అంటే ఇప్పుడు డీసీజీ అంటే వాటి ఫార్ములేషన్స్ అన్ని వాటికి ఫిక్స్డ్గా ఇండియన్ పాపులేషన్కి ఎంత కావాలో దాని ప్రకారమే పెట్టి ఫార్ములేషన్స్ రిలీజ్ చేస్తారు. సో దానికి సంబంధించి అంటే ఇప్పుడు సొంతగా డెసిషన్ కాకుండా ఒక్కసారి కన్సల్ట్ అయ్యి కూడా డిజైన్ చేసుకొని తీసుకోవచ్చు డైలీ రిక్వైర్మెంట్ అనేది. కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, డాక్టర్ గారు ఉన్నారు, మీకున్న డౌట్ ఏంటో అడగండి. చెప్పండి చెప్పండి చెప్పండి. హలో, ఇప్పుడు నాకు వయసు 60 సంవత్సరాలండి. ఓకే. ఇప్పుడు అంటే యాక్చువల్గా 88లో మోకాల ఆపరేషన్ చేశానండి. ఏంటంటే బాగున్నాయి, పడుతున్నప్పుడు కాలు ఒక్కొక్కసారి పట్టేసినట్టు అయిపోతుంది సార్. ఓకే, పట్టేసినట్టు అవుతున్నాయి కండరాలు. కండరాలమ్మా, అది ఇటు కదిలించలేదు నేను ఒక దాదాపు 2-3 నిమిషాల దాకా. దీన్ని మజిల్ క్రాంప్స్ అంటారండి, నాకు అర్థమైంది. మజిల్ క్రాంప్స్ అంటారు, తెలుగులో వాటిని కొంకర్లు పోవటం అంటారు. నైట్ వస్తాయి యాక్చువల్గా. ఇవి ఏంటంటే మా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటేనే వస్తుంది. సో మనకి పోషకాహార లోపంలో అంటే బాడీలో మనకి యూబీడి కెరోనిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఫామ్ అవ్వాలి. ఈ సబ్స్టెన్స్ అనేది మజిల్ స్ట్రెంగ్త్నింగ్కి, మజిల్ ఫంక్షన్కి పనిచేసే ఒక సబ్స్టెన్స్. అది అమినో యాసిడ్ టైపు. దీన్ని మనము సరిగా బాడీలో తీసుకోకపోవటం వలన మనకి ఈ మజిల్ క్రాంప్స్ వస్తాయి. అయితే ఇది ఫామ్ అయ్యి మళ్ళీ మన క్రాంప్స్ తగ్గాలంటే మనకి ట్యాబ్లెట్స్ రూపంలో ఎక్కువగా తీసుకోవాలంటే లీవోకార్నిటిన్ అనే ట్యాబ్లెట్ దొరుకుతుంది. వైటమిన్ ఈ డెఫిషియన్సీ, వైటమిన్ ఈ అనేది మజిల్కి ఇలాంటి ఈ కొంకర్లు పోవడానికి కూడా డెఫిషియన్సీ ఉంటే అవి వేసుకుంటే కూడా తగ్గుతుంది. వీటితో పాటుగా కాల్షియము, వైటమిన్ డి కూడా సప్లిమెంట్ తీసుకొని డెఫిషియన్సీ ఉన్నా కూడా వస్తాయండి. సో ఈ మజిల్కి సంబంధించిన ఏవి ఉన్న డెఫిషియన్సీ ఇలా క్రాంప్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఒకసారి చూసుకొని ఇవన్నీ రీప్లేస్ చేసి చూసుకోండి. లీవోకార్నిటిన్, వైటమిన్ ఈ, కాల్షియము అండ్ వైటమిన్ డి, ఇవి ఒక 2-3 నెలలు, ఒక 10 రోజులు 5 రోజులు వేస్తే ఎవరికి డెఫిషియన్సీ పోవడం, రెస్పాన్స్ కూడా రాదు. మీరు అట్లీస్ట్ 2 to 3 months వేసి నాకు వదిలితే ఒక 4 years, ఒకసారి 3 years మీకు మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా మాయమైపోవచ్చు అండి. డాక్టర్ గారు, అయితే ఈ విటమిన్ డి కానీ B12 కానీ వీటి యొక్క అంటే మనకు డెఫిషియన్సీ ఉంది లేదంటే ఇన్సఫిషియన్సీ ఉందని చాలామంది ఎవరు కూడా టెస్టులు చేయించుకోరు. హౌ ఫ్రీక్వెంట్ చేసుకోవాలి టెస్ట్లు అంటారు? అంటే విటమిన్స్ టెస్టింగ్ అనేది మనం ఎక్కడ అవసరం లేదండి. సో కాకపోతే ఎప్పుడు చేస్తారంటే మేము కొంతమంది వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ చెప్తారు. ఆ కంప్లైంట్స్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో వీక్నెస్ అనో, ఎనీమియా ఉందనో, సో కరెక్షన్ చేయాలి మేము. సో ఇప్పుడు ఎనీమియా ఉంది ఒకళ్ళకి, సో ఆ ఎనీమియా కారణం కనుకోండి B12 డెఫిషియన్సీ ఉందా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందా, అవి ఉన్నా కూడా వాటిల్లో అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లా ఎనీమియా అనాలిసిస్ అంటే ఇన్వెస్టిగేషన్స్లో అవసరం పడుతుంది, చేస్తాం. కొంతమంది స్పెసిఫిక్గా ఈ న్యూరోలాజికల్ సిమ్టమ్స్ వచ్చి చెప్తారు, నమ్మునెస్, వాటికి కాలు న్యూరోపతీస్ వాటి. సో ఇట్లా చెప్పినప్పుడు స్పెసిఫిక్గా చేస్తారు. ఆ న్యూట్రిషన్ ఇప్పుడు ఈ మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్, క్రాంప్స్, వీక్నెస్, లాసిట్యూడ్ ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు. ఉన్నప్పుడు చెక్ చేస్తాం. అలానే కొంతమంది స్పెసిఫిక్గా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. క్రానిక్ డిసీజ్ అంటే ఇప్పుడు మాకు క్రానిక్ ఆస్తమా ఈజ్ మోర్ సింటమ్స్ ఎక్కువ, డెఫిషియన్సీస్కి ఆస్తమా అటాక్స్కి ఎక్కువ ఉంటుంది. సో ఆ డెఫిషియన్సీస్ కొంతమందికి మేము కావాలని క్లియర్ చేస్తాం. అంటే ఇన్ఫెక్షన్స్కి లేకపోయినా సడన్గా వచ్చింది అనుకున్నప్పుడు మనం విటమిన్స్ చెక్ చేసుకోవాలి. క్రానిక్ డిసీజెస్ వాళ్ళకి, క్రానిక్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పరిస్థితి అందరికీ అయితే చెక్ చేయం, అందరికీ చెక్ చేయం. కొంతమందికి వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తారు. కొంతమంది బోన్స్ అరిగిపోయే జాయింట్ పెయిన్స్ అంటారు, వాళ్ళు కంపల్సరీ దానికి సంబంధించినవన్నీ ఒకసారి చెక్ చేసి వేరే ఆలోచిస్తాం. కొంతమంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, కీళ్ళవాతం. ఈ కీళ్ళవాతము అనేది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే సివియారిటీ చాలా ఎక్కువ ఉంటుంది.
ఓకే. సో నొప్పులు ఎక్కువ వస్తాయి, వాపులు ఎక్కువ వస్తాయి. సో వాళ్ళకి చెక్ చేసి కంపల్సరీ వైటమిన్ డి నార్మల్లో పెట్టి మిగతా ట్రీట్ చేయాలి. ఓకే. సో ఇలా చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా విటమిన్స్ అనేది ఒక నెగ్లెక్టెడ్ టాపిక్ ఆర్ సబ్జెక్ట్ ఇన్ ఇండియన్ పాపులేషన్. సో దానివల్ల మనం చాలా హెల్త్ పోగొట్టుకుంటున్నాం, యాక్టివిటీగా ఉండలేకపోతున్నాం. కాబట్టి సో ఈ న్యూట్రిషనల్లీ చూసుకొని బ్యాలెన్స్డ్గా చూసుకొని చాలా వరకు ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటారు, అంటే బేకరీ ఐటమ్స్. సో 4 to 5 times హీట్ చేసి, కూల్ చేసి, ఫ్రై చేసి, బేక్ చేసి, పౌడర్ కొట్టి ఇలా అన్నీ అవుతాయి. కాబట్టి అందులో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి ఈ ప్రాసెస్లో. ఈ ప్రాసెస్లో మిగిలి ఉండేవి ఏంటంటే ఎప్పుడైనా క్యాలరీస్, ఓన్లీ క్యాలరీస్ ఉంటాయి. వాటి మాత్రమే, మిగతా అన్నీ వెళ్ళిపోతాయి, మైక్రోన్యూట్రియంట్స్, మినరల్స్. సో దానివల్ల ఏంటంటే ఈ క్యాలరీస్ తీసుకోవడం వల్ల మనిషి పని చేయడానికి కావాల్సిన శక్తి వస్తుంది, కానీ అలానే ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది. మిగతావి ఏమి బాడీకి రావు. సో వాళ్ళు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ, మోర్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ, సో డెఫిషియన్సీ ఏమైనా లక్షణాలు కనబడతాయి దాని గురించి అవేర్నెస్ పెంచుకొని చెక్ చేసుకొని వాటికి సంబంధించిన సప్లిమెంట్లు కూడా తీసుకోవటం అవసరం. రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎట్ ప్రెసెంట్ ఇండియాలో మీరు అన్నట్టు 60 to 90% డెఫిషియన్సీ చూస్తున్నాం చాలా విటమిన్స్లో అన్నారు. సో ఆ విటమిన్స్ ఏంటి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలు కొన్ని కూడా ప్రేక్షకులు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి. సో ఇవాల్టి కార్యక్రమంలో విటమిన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది నెగ్లెక్ట్ చేసే విషయం కాదు. విటమిన్స్ లోపం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీటికి సంబంధించిన అవగాహన పెంచుకొని, టెస్ట్ చేసుకొని, తగిన సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవచ్చు. ఇది ఇవాల్టి హెల్త్ జోన్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.